జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జై శ్రీరామ్. గురువు శిష్యుడు చూసి, నాయనలారా, మనం ఆప్తవాక్య ప్రమాణం గురించి చెప్పుకున్నాం. భక్తులంటే ఎవరో కూడా మనం గ్రహించాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ, అంటే మీరు చెప్పవలసింది ఏమిటంటే, సమాజంలోకి వెళ్ళినప్పుడు మానవుల యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికే మన లక్ష్యంగా చెప్పాలి. అనేక బాధల్లో కష్టాల్లో ఉండే కనీసం వాళ్ళ కన్నీరైనా తుడిచేలాగా మనం బోధనలు చేయాలి. వారి కష్టాలు తీర్చలేకపోయినప్పుడు మాటలే ఓదార్పు అవుతుంది. మాటలు అనేది మంత్రం, మాటే మంత్రము అనేటటువంటిది, మాటకున్న శక్తిని మీరందరూ గమనించాలి. కొందరి మాటల వలన కొందరు ఉపశమనం పొందుతారు, కొందరి మాటల వల్ల కొందరు లేనిపోయిన రోగాలను కూడా తెచ్చుకొని భయపడుతూ ఉంటారు. గతంలో చూసినట్లయితే శల్యుడు ఒక రాజు. అయితే దుర్యోధనుడు కర్ణుడికి అతని రథసారిగా చేయమంటాడు. శల్యునికి ఆ రథసారథ్యం చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే అతను ధర్మపక్షపాతి, పాండవులను అనుసరించే ఉంటాడు. పాండవులను అభిమానిస్తున్నటువంటి వారిలో అతను ఒకడు. అయితే రారాజు యొక్క శాసనం కాబట్టి కర్ణుడికి రథసారథిగా వెళతాడు. అయితే కర్ణుడిని అనుక్షణం ప్రతి విషయంలోనూ అతన్ని బలహీనపరుస్తూ చెప్పేటటువంటి మాటల వలన కర్ణుడు తన బలాన్ని తాను మర్చిపోతూ, తన శక్తిని తాను కోల్పోతూ వచ్చాడు. శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆయన శక్తికి ఆయన తెలియదు, ఆయన మర్చిపోయి ఉంటారు. అయితే పక్కన ఎవరైనా గుర్తు చేసి అతన్ని పరిచయగలిగితే అతను మహాశక్తివంతుడిగా మారిపోయి ఏ కార్యానైనా సులభంగా సాధించగలిగేటటువంటి జ్ఞాన బ్రహ్మ, అతను శక్తి స్వరూపుడు. మాటలు అనేవి చాలా ఉపయోగకరమైనవి. మంచి మాటలు చెప్తే కష్టాల్లో ఉన్న వారికి ఉపశమనం కలుగుతుంది. లేదనంటే వారి కన్నీరు తుడిచేవాడు ఎవరు ఉండరు. సమాజం ఆ రీతిలో ఉంది. భగవంతుడిది పరిపాలన అన్న విధంగా పరిపాలిస్తూ ఉంటే పామరులు సైతం అనేక కష్టాలు అనుభవిస్తారు. అందుకే పతంజలి మహర్షి గారు ఈ సూత్రంలో ఆప్తవాక్యానికన్నా మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు, దానిని ప్రమాణంగా తీసుకుని జీవనాధారం గడపండి. స్వయం అనుభవం అనేది, ప్రత్యక్ష ప్రమాణం అనేది మనకు కొంతవరకే ఉపయోగపడుతుంది. అది దాన్ని అనుభవిస్తే కానీ తెలుసుకోలేము. అనుభవించాక మన కష్టాలే మిగులుతుంది. అనుమాన ప్రమాణం కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్తవాక్య ప్రమాణం అన్నది, ఆప్తవాక్య ప్రమాణాన్ని మనం జీవన విధానంలోనికి తీసుకుంటే ప్రతి మానవుడు సుఖశాంతులతో జీవించే అవకాశం ఉందని మన పతంజలి మహర్షి తెలియజేశాడు. దానినే వివేకానంద స్వామి చాలా గొప్పగా తన మహత్తరమైనటువంటి ప్రసంగాలతో, వ్యాఖ్యానాలతో ప్రజా జీవితాన్ని మార్చాలనే ఉద్దేశం ఆయనలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆయన యొక్క బోధనలన్నీ, ఆయన వ్యాఖ్యానాలన్నీ కూడా యువతను మంచి దారిలో పెట్టాలి. యువకులు ఈ వయసులో వారు దారి తప్పితే మొత్తం భవిష్యత్తే బారి తప్పుతుంది. వారి భవిష్యత్తు వలన సమాజం భవిష్యత్తు నాశనం అవుతుంది. సమాజం భవిష్యత్తు నాశనమైనప్పుడు దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుంది. కనుకని ఆప్తవాక్య ప్రమాణాన్ని, అంటే వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, శృతులు, పురాణాలు, ఇలాంటివన్నీ కూడా మన ధర్మ మార్గం నడిపించేటటువంటి గొప్ప మంత్ర విశేషాలు అని మన వివేకానంద స్వామి వారు స్పష్టంగా తెలియజేస్తారు. మానవులందరూ కూడా ఈ 3 విధానాల్లో, ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, ఆగమ ప్రమాణం కానీ, ఏది ఏమైనా ఈ 3ంటిని తప్పి నడుచుకుంటే వారి క్రమశిక్షణ లోపిస్తుంది. అనేక కష్టాలు కూడా వారిని చుట్టుముట్టి బాధ పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవన విధానానికి ఒక రకమైనటువంటి ప్రమాణాన్ని ఏర్పరచుకొని, ఆ ప్రమాణం ద్వారా ఒక ప్రణాళిక రచించుకొని, ఆ ప్రణాళిక ద్వారా ఒక క్రమశిక్షణమైన జీవితంలో మనం గడుపుతూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకు మానవ జన్మకు విలువ, అర్థం అన్నీ కూడా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. అయితే మానవులు కూడా గతం ఎటువంటి అనుభవం ఇచ్చినా దాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి. ప్రస్తుతాన్ని ఆనందిస్తూ బతకాలి. అంతేకాని గతాన్ని తలుచుకొని దిగులు పడి, బాధపడి, ఆవేదన చెందుతూ ఉంటే మిగిలేది
శూన్యమే. కాలం వృధా అవడం తప్ప మరేమీ కాదు. సమయం చాలా విలువైనది నాయనలారా. ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోతే మన జీవితం రాను రాను అంధకార బంధురమైపోతుంది. ఒక ఆప్తవాక్య ప్రమాణం మనకు జీవన జ్యోతి లాంటిది. వెలుగును చూపేటటువంటి ఒక గొప్ప బాట లాంటిది, పూల బాట లాంటిది. ప్రమాణం వయసుకు తగినట్లు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇప్పుడే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికాసం చెందినప్పుడు మనలో జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞానం కలిగినప్పుడు ఎలా జీవించాలో అర్థమవుతూ ఉంటుంది. త్రికరణ శుద్ధి ఏర్పడిన తర్వాత ఒక గొప్ప మార్పు మనలో కనబడుతుంది. మార్పు ఏమిటంటే మనస్సుని చెడు మార్గాల వైపు, ఇంద్రియాలను చెడు మార్గాల వైపు నడపకుండా ఒక క్రమశిక్షణలో ఉంచుతుంది. అటువంటి ఆ మార్పు ప్రారంభమైనప్పటి నుంచి మనలో వెంటనే జీవనం ఎలా సాగించాలనే నేర్పు మనకు అలవడుతుంది. ఆ నేర్పే మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తుంది. ఎంత నేర్పుగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కలియుగంలో జీవించగలిగితే ఆ నేర్పు మనకు ఎక్కడ లేనంత ఓర్పుని కూడా ఇస్తుంది. ఆ ఓర్పే మనకు అద్భుతమైన శక్తి అనేది గుర్తించాలి. ఓర్పు లేని వారు ఎందుకీ కొరగారు. సహనం చాలా గొప్ప విషయం. అనే ఒక్క గుణం ఉంటే చాలు, వారు ఎంతో గొప్పవారుగా మారిపోతారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు సహించాలి, ఓర్పు వహించాలి. ఓర్పు లేనప్పుడు మనకు ఓదార్పు మాత్రం మిగులుతుంది. అది అందరి ఓదార్పు మనల్ని ఏమి చేయలేదు. ఎప్పుడైతే ఓర్పు అనేది అభివృద్ధి చెందుతుందో మన లోపల ఉన్న చైతన్యం మేల్కొంటుంది. ఆ చైతన్యం మన జీవిత విధానాన్ని ఒక దైవం యొక్క దారిలో నడిపిస్తుంది. ఎందుకంటే దైవమే కదా అన్నిటికీ మూలం. అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు భగవంతుడు సరైనటువంటి మన జీవిత విధానానికి తీర్పుని ఇస్తాడు. తీర్పు ఎలా ఉంటుంది అంటే మన తరువాతి తరాల వారు కూడా తరించే విధంగా ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని గడిపేలాగా భగవంతుని తీర్పు ఉంటుంది. కనుక యువత మొత్తం మీద మనం బాగా గ్రహించితే సంపూర్ణంగా యువతదే బాధ్యత. యువకులు మారినప్పుడు మాత్రమే దేశ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. మీరు ఏ మాయకు లొంగకండి, ఏ వ్యక్తులకు బానిస కాకండి, దురలవాట్లకు అసలు బానిస కాకండి అని ఈ యొక్క పతంజలి సూత్రం ద్వారా మనం గ్రహించాలి. ఆ గ్రహించినప్పుడు మనలో సర్వశక్తులు కూడా తీసుకొని అధర్మంపై యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించగలుగుతాం. ధర్మం మనం ఆచరిస్తే కానీ అది మనల్ని గెలిపించదు. ధర్మాచరణ లేనివారు ఎందుకు కొరగాకుండా జీవించడం గలుపుతారు. సమాజానికి వారు ఒక భారంలాగా మారి సమాజ పీడితులుగా గుర్తించబడతారు. సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి, నాయనలారా, ఇలాంటి జ్ఞానం మీరు అందరూ మన యొక్క సమాజంలో ఉన్నటువంటి పామరులు, అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి అందరికీ మీరు తెలియచేయాలి అని తెలుపుతూ ఆనాటికి చర్చ ముగించారు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.